యువతనుద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య ఇప్పుడు పెద్ద రాజకీయ దుమారంగా మారింది. భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్, కాక్రోచ్ జనతా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ ఇద్దరి మధ్య సోషల్ మీడియాలో మాటల యుద్ధం కొనసాగుతోంది. అసలు ఈ వివాదం ఎలా మొదలైంది, ఎవరు ఎవరికి కౌంటర్ ఇచ్చారు అన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇటీవల ఢిల్లీ జంతర్ మంతర్లో జరిగిన నీట్ నిరసనలపై కంగనా రనౌత్ స్పందించారు. కొంతమంది యువ నిరసనకారులను ఉద్దేశించి జనరేషన్ గట్టర్ అని వ్యాఖ్యానించారు. వారి ప్రవర్తన చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పారు. ఇలాంటి వాళ్లను ఎలా పెంచుతున్నారని కూడా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు వెంటనే సోషల్ మీడియాలలో వైరల్ అయ్యాయి. కంగనా వ్యాఖ్యలపై సౌరవ్ దాస్ స్పందించారు. యువత గురించి ఇలాంటి మాటలు మాట్లాడటం సరైంది కాదన్నారు. కంగనా భాష అభ్యంతరకరంగా ఉందన్నారు. అంతేకాదు ఆమె మానసిక స్థిరత్వంపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. సౌరవ్ అక్కడితో ఆగలేదు. పార్లమెంటు సభ్యురాలిగా కంగనా పనితీరును కూడా ప్రశ్నించారు. ఆమె సొంత పార్టీ నేతలే ఆమెను సీరియస్ గా తీసుకోవడం లేదని చెప్పారు. ప్రస్తుతం ఉద్యమం ద్వారా పేరు సంపాదించుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ విమర్శలకు కంగనా రనౌత్ ఇన్స్టాలోనే సమాధానం ఇచ్చారు. ముందుగా సౌరవ్ దాస్ వయసుపై వ్యాఖ్యానించారు. 28 ఏళ్ల వయసులో తాను ఇంకా విద్యార్థినని ఎలా చెప్పుకుంటున్నారని ప్రశ్నించారు. తనపై వచ్చిన విమర్శలను తిప్పికొడుతూ కంగనా మరో విషయం చెప్పారు. తాను రాజకీయాలకు కొత్త కావచ్చు, కానీ 20 ఏళ్లుగా ప్రజాజీవనంలో ఉన్నానన్నారు. సినీ నటిగా, చిత్ర నిర్మాతగా, రచయితగా, పారిశ్రామికవేత్తగా పలు బాధ్యతలు నిర్వహిస్తున్నానని చెప్పుకొచ్చారు. సౌరవ్నుద్దేశించి ముందు దేంట్లోనైనా నైపుణ్యం సంపాదించు అంటూ కంగనా ఘాటుగా స్పందించారు. అటు కంగనా వ్యాఖ్యలను ప్రతిపక్ష పార్టీలు కూడా తప్పుపట్టాయి. యువతను అవమానించేలా మాట్లాడారని విమర్శించాయి. సోషల్ మీడియాలో కూడా చాలా మంది నెటిజన్లు ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మొత్తానికి ఒక సోషల్ మీడియా పోస్టుతో మొదలైన వివాదం ఇప్పుడు రాజకీయ చర్చగా మారింది. కంగనా వ్యాఖ్యలు, సౌరవ్ దాస్ కౌంటర్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. ఈ వివాదం ఇక్కడితో ముగుస్తుందా లేక ఇంకా ముదురుతుందా అన్నది చూడాలి.